లైవ్‌లో 'మాస్క్ మ్యాన్' 'శ్రీజ' కొట్టుకుంటుంటే ఆ కిక్కే వేరబ్బా! ఏమిరా నువ్వు రోజు రోజుకి ఇంత సైకోగాల్లా తయారవుతున్నావంటే, సైకో అని కాదు గానీ, ఆ కాంబినేషన్ అలాంటిది. డెడ్లీ కాంబినేషను. సో, ఇది ప్రోమో అనాలిసిస్ కాదు. ఆహ్, ప్రోమోని కోరిలేట్ కూడా చేయను గానీ, ఒక అంశం మీద లైవ్‌లో జరిగిన ఒక అంశం మీద కొంచెం బలంగా మాట్లాడదాం. మనం అక్కడ స్టాండ్ గురించి, సైకిల్ స్టాండ్‌ల గురించి ఎవరు సరిగ్గా స్టాండ్ తీసుకోవట్లేదని 'మాస్క్' అని అంటున్నాడు. సో, నా తరపున నేను ఒక స్టాండ్ తీసుకొని ఎంటైర్ కాన్వర్జేషన్‌లో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది మాట్లాడతా. అంటే మీకు హై లెవెల్‌లో చెప్తా చూడండి. 'మాస్క్ అన్నీని' టెనెంట్‌లని నామినేట్ చేశారు. అది కరెక్టా కాదా? 'శ్రీజా'కి 'మాస్క్ అన్నీకి' గొడవైంది. అందులో ఎవరిది రైటు రాంగు చాలా ఆనెస్ట్‌గా చెప్తా. మీకు తెలుసు కదా మన ఆనెస్టీ లెవెల్ అట్లా ఉంటుంది. సో మీరేం చేయాలి? పిల్లలు లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు ఎంటైర్ కాంటెక్స్ట్లో వీళ్ళు రైటు వీళ్ళు రాంగ్ అని అనిపించింది. అది 100% అవ్వాలని లేదు, ఎందుకంటే అది నా ఒపీనియన్. అలాగే మీ ఒపీనియన్ ఏంటంటే చెప్పండి. అలాగే మనం లాస్ట్ టైం స్టార్ట్ చేసాం కదా, అలాగే ట్విట్టర్ టాక్ కూడా చూద్దాం సరదాగా. ఇది అయిపోయిన తర్వాత, నా ఒపీనియన్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు లాగించిన హైలైట్స్ ట్విట్టర్ ట్రెండ్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇంక మొదలు పెట్టేద్దాం. నామినేషన్ ప్రక్రియ యాక్చువల్గా ఈ అంశం పక్కన పెడితే బోరింగ్గా సాగుతుందబ్బా. ఈ వీక్లో జరగాల్సిన నామినేషన్ ప్రాసెస్ కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఏందో బిగ్ బాస్ చూపు ఇంకా కొట్టేసింది. ఇంకా బాత్రూంలో కాలు చేరి పడిపోయినట్టు ఉన్నాడు. ఫిల్మెంట్ రాలిపోయింది. ఇంకేం చేయాలని జరిగిపోయింది. డన్ అండ్ డస్టెడ్. ఆల్రెడీ నిన్న నామినేషన్ కదా, ఇదే లైవ్ నామినేషన్ కూడా కాదు. ప్రక్రియ ఏంటరా అంటే వీళ్ళు పిలిచారు యాక్టివిటీ రూమ్లోకి. ఎవర్రా అంటే మన సోకాల్ టెనెంట్స్ని. వాళ్ళ 5 వెళ్ళిపోయారు నీట్గా. కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ 5 ఓనర్లు ఉన్నారు కదా, ఓనర్లో నుంచి 4 నామినేట్ చేయాలి, ఒకళ్ళని టెనెంట్లు నామినేట్ చేయాలి. అంటే వీళ్ళని ఒకళ్ళు నామినేట్ చేయాలి. పెట్టావుగా ఫిట్టింగు అనుకున్నప్పుడు. అండ్ వీళ్ళు ఏదైతే మాట్లాడతారో అటుపక్క వాళ్ళు లివింగ్ ఏరియాలో నుంచి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అన్నీ వినిపిస్తాయి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అయిపోతుంది. ఇక్కడ 5 నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు నామినేట్ చేస్తారు. స్వాపింగ్ ప్రాసెస్. అది ప్రోమోటో చూసారు. మళ్ళీ అన్నయ్య ప్రోమోటో రిలీజ్ చేశాడు. స్టార్ మా అన్నయ్య మళ్ళీ అది ప్రైవేట్లో పెట్టాడు. ఇందులో మీ విధానాలు ఏంటో మీరేందో నాకు అర్థం కాదు. మర్చిపోయిన రా అంటే మాస్కే నీ పాయింట్ మాత్రం ఒక హైలైట్ నాకు చెప్పండి. మనకి తెలుగు అంత రాదు, మనకి స్పెషల్ ఇంగ్లీష్, స్పెషల్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. సో శ్రీజ అతను అంటదన్నమాట. అతను అంటే మనోడు చాలా హర్ట్ అయిపోయాడు. నువ్వు డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నావు అంటే కాసేపు నాకు అర్థం కావట్లే. శ్రీజాక్క కరెక్టే మాట్లాడింది కదా, అందులో డిస్రెస్పెక్ట్ఫుల్ ఏంది అంటే అతను అనేది సింగులర్ కింద వస్తుంది. అంటే మరి ఏం మాట్లాడాలి అంటే చాలా సస్పెన్స్ పైకి చెప్తున్నాడు. నాకు కూడా తెలియదు. ఎవరైనా తెలుగు గ్రామర్ ఇవన్నీ వచ్చిన పండితులు చెప్పండి. ఆయన అనాలంట. ఓకే, ఆయన అనేది రెస్పెక్ట్ఫుల్గా ఉంది. అతను అంటే డిస్రెస్పెక్ట్ఫుల్లా అంటే థర్డ్ పర్సన్ ఆ ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అలా అతను అంటే డిస్రెస్పెక్ట్ఫుల్లా కాదే. నేను మా వైఫ్ని అడిగాను, మా నాన్నని అడిగాను, అందరూ ఏమో అదే బూత్ కాదు, డిస్రెస్పెక్ట్ కాదు అంటారు. నాకే డౌట్ వచ్చింది మనోడు ఓవర్ యాక్షన్కి. ఏందో దానికోసం ఎంత సీన్ చేశాడంటే మళ్ళీ నాకు ఎక్కడ నవ్వు వస్తుంది అంటే దేంతో నవ్వాలో కూడా తెలీదు. ఈయన రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు చూసారా, ఈయన రెస్పెక్ట్ గురించి, ఈయన మేనర్స్ గురించి, అక్కడ నాకు నవ్వు వచ్చింది. బట్ ఇక్కడ మాస్క్ మ్యాన్కి అయితే ఒక అన్యాయం జరిగింది. బట్ శ్రీజ వర్సెస్ మాస్క్ మ్యాన్లో నాకు శ్రీజదే కరెక్ట్ అనిపించింది. చాలా రోజుల తర్వాత శ్రీజ పర్ఫెక్ట్గా ఒక ట్రాక్ వచ్చి నీట్గా నడుస్తుంది అనిపించింది. అండ్ శ్రీజ ప్రియాని నామినేట్ చేసిన విధానం కూడా నాకు నచ్చింది. అండ్ డిమాండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎలా అయిపోయారు అంటే రితు చౌదరికి పెట్స్లా తయారైపోయారు. బట్ డిమాండ్ పవన్కి హరీష్ అని డిస్కషన్లో కొన్ని డిమాండ్ పవన్ కరెక్ట్ అనిపించింది, కొన్ని హరీష్ అని కరెక్ట్ అనిపించింది. బట్ హరీష్ అని మాత్రం రాఘవా మనోడేం మారలేదు, అలానే ఉన్నాడు, అదే హిపోక్రైటు, అదే మూర్ఖత్వం, మారవు కొన్ని ఫీచర్లు. సో ఇవన్నీ మనం క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా లాగిద్దాం. దానికన్నా ముందు నామినేషన్ ప్రక్రియ చెప్పాను కదా, 4 ఈ టెనెంట్లు వచ్చేసరికి 4 ఓనర్లు సెలెక్ట్ చేయాలి, ఒక టెనెంట్ సెలెక్ట్ చేయాలి. ఇది ప్రాసెస్. వాళ్ళ 4 పంచైతే మనం మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం. దాన్ని నేను డిస్టర్బ్ చేయను. ఇది నాకు మాట్లాడాలనిపించింది, నా స్టాండ్ నేను చెప్పాలి కదా. సో వీళ్ళు ఏం చేశారా అంటే, వీళ్ళకంటే ముందు నేను చెప్తాను, ఎందుకంటే లాగని ముందే చెప్తాను. నేను ఒకవేళ ఉంటే ఎవరు నామినేట్ చేస్తాను తెలుసా? అక్కడ ఓట్లు ఎలా వచ్చాయో చెప్తాను చూడండి. హరీష్ ఎలియాస్ మాస్క్ మ్యాన్కి 3 ఓట్లు వచ్చాయి. 2 పవన్లు, మన రితు పెట్లు, ఇలానే పిలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారు. మీరు అంత అఫెండ్ అయినా పర్లేదు, అక్కడ అలానే బిహేవ్ చేస్తున్నారు. అలా బిహేవ్ చేసిన ఎన్ని రోజులు బిహేవ్ చేస్తారు, నేను కూడా ఇలానే మాట్లాడతాను. సో వీళ్ళిద్దరు పెట్లు, రితు తాలూకు 2 పెట్లు, 2 పవన్లు చెప్తున్న ఈ పవను, ఇంకొక పర్సన్ ఎవరు ప్రియా, వీళ్ళు 3 మాస్క్ మ్యాన్కి నామినేట్ చేశారు. పక్కన పెడతాం ఇలాగ 3 ఓట్లు వచ్చాయి. ప్రియాకి ఎవరు ఓట్లు వేశారు అంటే శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ 2 ఓట్లు వేశారు. సో ఓవరాల్గా ఓటింగ్ ఎక్కువ వరకు వచ్చింది మాస్క్ మ్యాన్. అలా మాస్క్ మ్యాన్ నామినేట్ అయ్యాడు. నన్ను అడిగితే అది అన్ఫేర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టేట్మెంట్ కాదు, ఒపీనియన్. నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ నా వర్షన్ నేను చెప్తాను. ఎందుకంటే హై లెవెల్ పాయింట్స్ చెప్తాను మీకు, రన్నింగ్ కామెంటరీ కాదు.
ప్రియ పాయింట్లు ఏంటి, హరీష్ అనే పాయింట్లు ఏంటి? ప్రియ పాయింట్లు ఏంద్రా అంటే సంచలగా ఫెయిల్ అయింది. ఒకసారి కాదు, 2 సార్లు ఫెయిల్ అయింది. ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది? ఆ వీల్ టాస్క్లో సంచలగా ఫెయిల్ అయింది పవన్ కళ్యాణ్ దగ్గర డెసిషన్ ఒకటి. దానివల్ల గేము డైనమిక్స్ అనొచ్చు మీరు, పవన్ కళ్యాణ్ తర్వాత అయినా ఇద్దరు ఉంటారు కదండి, ఎండ్ ఆఫ్ ద డే అది రాంగ్ డెసిషన్, అదొకటి. ఇంకోటి వచ్చేసరికి ఆ డాల్ టాస్క్లో సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగింది, అది అన్ఫేర్ డెసిషన్. అండ్ ఆమె సరిగ్గా ప్రాపర్ డెసిషన్ తీసుకోలేదు. ఏందిరా అంటే కౌంట్ బేసిస్లో వెళ్తున్నావా లేకపోతే బ్లండర్గా అంటే ఫౌల్ గేమ్ ఆడాడని చెప్పి తీసేస్తున్నావా అని చెప్పి. ఎందుకంటే ముందు రౌండ్లో ఇద్దరు లేపేస్తుంది, సంజనాని ఫ్లోరాని. ఒకటేమో ఫౌలు, ఇంకోటి వచ్చేసరికి అదే ఒక ఆమె గివప్ ఇచ్చింది, ఇంకొకరేమో తక్కువ కౌంట్ ఉందని. ఇక్కడికి వచ్చేసరికి అలా చేయలేదు, ఒకళ్ళనే తీసింది ఫౌల్ ఆడాడని చెప్పి, అది కూడా రాంగ్, అదో మిస్టేక్. అది కాకుండా ఆ టైంకి రితు చౌదరి రాంగ్ ఉంది, అంటే తక్కువ ఉంది, ఆమెను తీయలేదు, బట్ గేమ్ మాత్రం ఎండ్ బజర్ వరకు ఆడించింది. సో చాలా మిస్టేకులు చేసింది. ఇవి ప్రియా తాలూకు మిస్టేక్స్ నిన్న లాస్ట్ వీక్ ఇవి వీళ్ళ పాయింట్లు. హరీష్ అని పాయింట్లు వచ్చేసరికి ఆయన ఫుడ్ మీద అలగడం, ఫుడ్ తినకపోవడం, ఫుడ్కి వాల్యూ ఇవ్వకపోవడం ఒకటి. ఇంకోటి వచ్చేసరికి లాస్ట్ వీక్ అంత ఇంటరాక్టివ్గా లేడు అనేది. ఇవి మంచి పాయింట్లే. కానీ ఎండ్ ఆఫ్ ద డే బలమైన పాయింట్లు ఏంటి? హౌస్కి ఎఫెక్ట్ అయ్యింది, ప్లేయర్స్కి ఎఫెక్ట్ అయ్యింది, ఏదైనా బలమైన డైనమిక్స్ ఏమైనా మారాయా అని చూస్తే వీళ్ళిద్దరిలో ఎవరు వ్యాలిడ్ పాయింట్లు చెప్పండి? ప్రియవి కదా వ్యాలిడ్ పాయింట్లు. ప్రియా సంచాలకుగా ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల గేమ్ తీరు మారిపోయింది కదా. ఆ వీల్ టాస్క్ పక్కన పెట్టండి, అది డెసిషన్ రాంగ్, దానివల్ల ఇంపాక్ట్ తక్కువ అనుకుందాం, బట్ ఆమె థింకింగ్ తెలిసింది ఎలా ఉందనేది, అది అక్కడ పెడదాం. అబ్జర్వేషన్ పూర్గా ఉందనుకుందాం. ఎక్కడ అబ్జర్వేషన్ పూర్ ఆ చొక్కా లాగింది, అక్కడ రితు చౌదరి ఎలిమినేట్ అయ్యి ఉంటే చూడండి, ఆ చొక్కా కొట్టింది రాంగ్, ఆయన ఎలిమినేట్ చేశారు. సో ఆయన ఎలిమినేట్ చేయపోయి ఉంటే సుమన్ శెట్టిని ఆ రౌండ్లో రితు చౌదరి ఎలిమినేట్ అవ్వాలి. రితు చౌదరి ఒకవేళ ఎలిమినేట్ అయ్యి ఉంటే రాము విన్ అవుతాడా? తెలీదు. రాములో యాంగిల్ ఉందని తెలుస్తుందా? తెలీదు. ఏమవుతుందో కూడా తెలియదు. ఎవరు తనూజ విన్ అవుతుందేమో, ఎందుకంటే కష్టపడి సోలోగా ఎక్కువ ఆడింది తనూజే, మనం గుట్లకి మాట్లాడుకోవాలంటే. సో ఈ అమ్మాయి వల్ల గేమ్ స్టాట్స్ మారిపోయింది కదా. సో ఎవరిని పంపిస్తారు ఇప్పుడు? నామినేట్ చేస్తే ఏంది, ఆ వారం ఎవడు దరిద్రంగా ఆడాడో ఆయన చేయాలి కదా. సో హౌస్కి ఎక్కువ ఇంపాక్ట్ అయ్యింది ఏంటి ఎవరికైనా సరే? ప్రియా గేమ్ వల్ల కదా, ప్రియా సంచాలకైన ఆ వరస్ట్ డెసిషన్ల వల్ల కదా, ఆమె పూర్ జడ్జిమెంటల్ స్కిల్స్ వల్ల కదా. సో అప్పుడు ఈమె కదా నామినేషన్లో ఉండాలి. కానీ వీళ్ళ నామినేషన్లో 2 ఓట్లు వచ్చాయి, ఆయనకి 3 ఓట్లు వచ్చాయి. అక్కడ రాంగ్. అక్కడ నేను హరీష్ని సపోర్ట్ చేస్తాను. హరీష్ చేసింది రైట్ అని చెప్పట్లేదు. అలా ఫుడ్ తినడం, అలగడం, బిగ్ బాస్ని బ్లేమ్ చేయడం, ఆర్ వార్నింగ్ చేయడం, ఆర్ ఎవరితో పెద్ద ఇంటరాక్షన్ లేకపోవడం, ఓకే అగ్రీడ్. బట్ ఇవి కదా బలమైన పాయింట్లు. నాకు అది నచ్చలేదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ది వచ్చేసరికి శ్రీజ ప్రియా పేరు చెప్పడం బుర్రపాడు. అంటే శ్రీజకి నేను అన్నాను కదా, ఎలుగుతుంది మిడ్ నైట్ గుసగుసల్లో చెప్పాను చూడండి, శ్రీజకి అర్థమవుతుంది. ఎందుకంటే నేను పాపం చాలాసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది, ఏదో రాంగ్ అవుతుంది, ఏమో రాంగ్ అవుతుంది, అర్థమవుతుంది. ఓకే, అన్ని డాట్లు కనెక్ట్ చేసుకుంటుంది. ఆడియన్స్ ఎందుకు నవ్వారు, నాగార్జున గారు ఎందుకు అలా అన్నారు. సో ఇక్కడ శ్రీజ ఆ అమ్మాయి ప్రియా ఫ్రెండ్స్ అయినా కూడా ప్రియా నామినేట్ చేసింది. అది కూడా మంచి, ఇందాక నేను చెప్పిన ఆ బలమైన పాయింట్లు పెట్టి నామినేట్ చేసింది. సో అది కరెక్ట్ కదా, అది ఒప్పుకోవాల్సిందే. అక్కడ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వకుండా అన్బయాస్డ్గా పాయింట్ పెట్టింది, అక్కడ మనం అప్రిషియేట్ చేయాలి. సో శ్రీజ నామినేట్ చేసిన పాయింట్లకు నేను హైలీ ఇంప్రెస్డ్. అదొక. నెక్స్ట్ మాస్క్ అన్నయ్య ప్రియా నామినేట్ చేసిన పాయింట్లు కూడా కరెక్ట్. అండ్ ఆయన ఇంకో పాయింట్ కూడా పెట్టాడు, నువ్వు ఫుడ్ మానిటరు, బట్ ఫుడ్ మానిటర్ నువ్వు కరెక్ట్గా చేయలేదనిపించింది, నీ ఆ చుట్టూరే చాలా గొడవలు వచ్చింది, నువ్వు రెస్పాన్సిబుల్గా లేవు. అండ్ ఇంకోటి, నేను తింటుండే రోజుకి ఒకసారి, నేను తింటున్నప్పుడు నువ్వు ఫుడ్ గురించి తక్కువ తినాలి, ఫుడ్ అయిపోతుంది అన్నప్పుడు అది నాకు మనసుకు బాధ కలిగించింది. అంటే అది శ్రీజ కూడా అగ్రీ చేస్తుంది. సో వీళ్ళిద్దరు పాయింట్స్ వ్యాలిడ్. ఎవరు రిగార్డింగ్ ప్రియా. వీళ్ళు వచ్చేసరికి ఇంకెవరు ఇప్పుడు మిగిలిన వాళ్ళు చూద్దాం. ఇప్పుడు మాస్క్ మ్యాన్ మీద పాయింట్లు వేసినవి ఎవరు? కళ్యాణ్ అయితే ఏం మాట్లాడలేదు, పులిహోర కలమంటే కలుపుతాడు కేజీలు. డిమాండ్ అని మాట్లాడాడు, ప్రియా మాట్లాడిందే డెమాన్ అని కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు పెట్టాడు. డెమాన్ పవన్ పెట్టిన పాయింట్లు కొన్ని కరెక్టే, కానీ డెమాన్ పవన్ కుడ్ హ్యావ్ చూజన్ ప్రియా ఓవర్ హరీష్ అనేది నా ఫీలింగ్. కానీ ఇక్కడ ఆయన బయాస్నెస్ చూపించాడు ప్రియా మీద. ప్రియా ఫ్రెండ్ కాబట్టి ఇద్దరు కళ్యాణ్లు ప్రియా పాయింట్లు హైలైట్ చేయకుండా ఈయన్ని సెలెక్ట్ చేశాడు. బట్ వేరే శ్రీజ, వీళ్ళిద్దరికంటే క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీజ మాత్రం ఫెయిర్గా ఆడి ప్రియాని నామినేట్ చేసింది. అక్కడ నాకు శ్రీజ నచ్చింది, ఇద్దరు పవన్లో నచ్చలేదు. ఆ పవన్ కళ్యాణ్ అయితే అస్సలు నచ్చలేదు. బట్ డిమాండ్ పవన్ ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడ ట్రై చేశాడు, కాన్ఫ్రంటేషన్ స్టార్ట్ చేశాడు హరీష్తో. హరీష్ భయపిస్తున్నాడు, చాలా భయపిస్తున్నాడు డిమాండ్ పవన్. అయినా మంచి పాయింట్లు చెప్పాడు. సార్ మీరు, నాకు అర్థమైంది ఏంటో చెప్తాను సార్, నాకు మీ మీద పర్సనల్గా ఏమీ లేదు, బట్ మీరు పక్క వాళ్ళ మీద జోకులు వేస్తారు సార్, మీ మీద జోకులు వేస్తే మీరు ఒప్పుకోరు సార్. అంటే నీ మీద వేసానా జోకు, నీ మీద వేసానా చెప్పు, నీ మీద వేసానా, నువ్వు నా మీద వేసావా చెప్పు. పిల్లకలు టచ్ అయిపోయి అన్నీకి
బేసిక్గా మాస్క్ అన్నీకి ఎవడైనా నువ్వు రాంగ్ అని చెప్తే పిలకలు టచ్ అయిపోతాయి. నాకు మాస్క్ మ్యాన్ చూస్తే నటరాజు గుర్తొస్తాడు. ఆయన కూడా అంతే, నామినేషన్లో ఆయన తెస్తే రగిలిపోతాడు. ఎంత తప్పు చేసినా తేగూడదు. అప్పటి వరకు బాగానే ఉంటాడు. నటరాజ్ చాలా ఫార్ బెటరు, అట్లీస్ట్ ఆ నామినేషన్ దగ్గరే. అదొక్కటే మైనస్ ఆయనకి. ఈ మనిషి ఎక్కడ ఒప్పుకోడు. నాగార్జున కాదు కదా, ఇంకెందుకు లేని ఎవరు చెప్పినా కూడా ఒప్పుకోడు. సో అప్పటి వరకు కామ్గా మాట్లాడుతున్నాడు. మీరు జోకులు తీసుకోరు సార్ అంటే, నేను ఎప్పుడు వేసాను జోకు, నీ మీద వేసానా? ఎగిరిపోతున్నాడు, రగిలిపోతున్నాడు, మాడిపోతున్నాడు, మసి అయిపోతున్నాడు. అసలు అర్థం కాలే. ఏమ్రా ఆ పిల్లోడు ఎప్పుడో అరుదుగా మాట్లాడతాడు, ఏదో ఒక పాయింట్ చెప్పాడు, నువ్వు మంచిగా మాట్లాడు. టోను పవన్ టోన్ అలా ఉందా? నీ టోన్ ఎలా ఉంది? డిమాండ్ పవన్ టోన్ ఎలా ఉంది? అది వ్యాలిడ్ పాయింటే కదా. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే ఫుడ్ విషయం కాసేపు పక్కన పెడితే అస్సలు హిపోక్రైట్లో నాకు ఎక్కడ అనిపించిందంటే, ముఖ్యంగా చాలా డిస్కషన్లు అయ్యి నాకు బలంగా కనెక్ట్ అయిన పాయింట్లు చెప్తున్నాను. హరీష్ ఏం చెప్తున్నాడు, ఏం కోరుకుంటున్నారు అంటే, ఆ రోజు ఈ వారం కాదు ముందు వారం నా మీద ఆ బ్లేమ్ వేసారు ఆ వీడియో మీద, ముగ్గురు అమ్మాయిల దగ్గర. నా మీద మీకు నా గురించి తెలిసినా కూడా మీరు నాకు స్టాండ్ తీసుకోలేదు. సంజన గారు లెగిసి నా మీద అంత బ్లేమ్ వేశారు, వీడు అమ్మాయిని చులకనగా చూస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడినా మీరెవ్వరూ మాట్లాడలేదు, మీరెవ్వరూ లెగలేదు. అది నేను చాలా దారుణంగా హర్ట్ అయ్యాను, మీరు నాకు స్టాండ్ తీసుకోలేదంటే. అన్నయ్య, ఇప్పుడు ఒకడు 100 దారుణమైన అబద్ధాలు ఆడి సడన్గా ఒక నిజం చెప్తాను, ఎవడైనా నమ్ముతాడా? ఒక్కడ వాళ్ళ ఏమంటారు కాంటెక్స్ట్ కూడా అదే. అక్కడ సడన్గా నీవు చాలా చూసారు ఆ వారం. సడన్గా ఫుటేజ్లు వేస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తే, తర్వాత ఈ అమ్మాయి లెగిసింది, ఈ అమ్మాయి పర్స్పెక్టివ్ చెప్పింది. అంటే అమ్మాయి పర్స్పెక్టివ్ వాళ్ళకి అక్కడ అప్పటికి డిమాండ్ పవన్ చెప్తున్నాడు, నాకు లెగడానికి స్కోప్ లేస్తే తర్వాత నేను చెయ్యి కూడా ఎత్తాను, ఇవన్నీ చెప్పినా. నేనైతే ఒకటే అంట, ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? నువ్వే అంటావు బిగ్ బాస్ అనేది సోలోగా ఆడాలి, టీమ్ ప్లేయర్లా ఆడకూడదు, సోలోగా ఆడాలి, ఎవరి హెల్ప్ తీసుకోకూడదు అన్నప్పుడు నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నువ్వెవరికైనా స్టాండ్ తీసుకున్నావా? చెప్పు, నువ్వెవ్వరికైనా స్టాండ్ తీసుకున్నావా? ఇక్కడ బోల్డ్ ఇష్యూలు జరిగాయి కదా, దేనికైనా నువ్వు స్టాండ్ తీసుకున్నది ఒక్కటి చెప్పు, నేను ఎక్కడే యూట్యూబ్ రివ్యూలు ఆపేస్తాను. నువ్వు స్టాండ్ తీసుకోవు, పక్క వాళ్ళని స్టాండ్ తీసుకోలేదని చెప్పి అంత గట్టిగా బీపీ వచ్చినట్టు మాట్లాడతావా? అది అంతవరకు రైటు? అది హిపోక్రసీ కాదా? ఇప్పుడు మీరు హిపోక్రైట్లా మాట్లాడట్లేదా? అది అస్సలు నచ్చలే. అండ్ ఫుడ్ గురించి చెప్తున్నా కదా, ఈయన ఏమంటాడు తెలుసా, మీరు ఫుడ్ గురించి అలిగారని ప్రియా అంటే, నేను అలగలేదు ప్రియా, వర్డ్స్ కరెక్ట్గా చెప్పు, నేను అలగలేదు, నాకు ముద్ద దిగలేదు అంతే, దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఊరే సామి, ఏదైనా సరే చివరికి నువ్వు ఫుడ్ తినలేదు కదా సామి, అది ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మ్యాటరు? ఫుడ్ తినలేనట్టే వస్తుంది, అది సింపతి కార్డు, అలిగే కార్డు, ఈ కార్డు ఆ కార్డు అవన్నీ వస్తాయి కదా. నువ్వు చేసినప్పుడు మాత్రం కార్డులు కావు, వేరే వాళ్ళు చేస్తే కార్డు, ఫుడ్ డ్రామా, ఈ డ్రామా, ఆ డ్రామా అని చెప్పి బోల్డ్ లేబుల్ వేస్తావు. మరి నువ్వు చేసేదేంటి? నీకు ముద్ద దిగట్లేదు, ఈ దిగట్లేదు అంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కోపం దేని మీద చూపించో? ఫుడ్ మీద చూపించో. ఫుడ్ తినకపోతే ఏమొస్తుంది? సింపతి వస్తుంది, అది నీకు తెలుసు, కానీ నువ్వు ఒప్పుకో. అండ్ పవన్ ఇంకో మాట చెప్పాడు, డిమాండ్ పవన్, సార్ మీరు మాత్రము చేస్తే ఇమిటేషన్ సార్, వేరే వాళ్ళు చేస్తే బాడీ షేమింగ్. నేను అక్కడ చేస్తాను బాడీ షేమింగ్, చెప్పు ఒక బాడీ షేమింగ్ చెప్పు అంటే ఇమాన్యువల్, అది బాడీ షేమింగా? అది బాడీ షేమింగ్. ఇంక చంద్రబాబు అయిపోయాడు, వినట్లే. అంటే అటుపక్క డిమాండ్ పవన్ మంచి పాయింట్లు చెప్తున్నా కూడా ఎగిరేస్తున్నాడు. అది తప్పు. అటుపక్క వాడు చెప్పిన పాయింట్ నీకు రెస్పెక్టివ్, నీకు నచ్చితే నచ్చిందని చెప్పి, నచ్చకపోతే మంచిగా మాట్లాడు, మంచిగా ఒక ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఒక టోన్ మెయింటైన్ చేస్తావు కదా, ఆ టోన్లో మాట్లాడు. ఆ పిల్లోడు ఏమి నువ్వని మాట్లాడట్లేదు, గలీజ్ అని పాటలు మాట్లాడట్లేదు, ఏం బూతులు మాట్లాడట్లేదు, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు బూతులు, బీప్లేస్తున్నావు, నువ్వు కాంట్రడిక్ట్ చేస్తున్నావు, నువ్వు హిపోక్రైట్లా మాట్లాడుతున్నావు. సో ఈ ఎంటైర్ డిస్కషన్లో నాకు మాస్క్ మ్యాన్ నచ్చలేదు. కానీ కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ కాంటెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవ్వరికీ బయాస్డ్గా ఉండను. ఇప్పుడు శ్రీజ తప్పు చేసిందంటే శ్రీజ తప్పు చేసిందని చెప్తా, హరీష్ తప్పు చేస్తా హరీష్, పవన్ ప్రియ అంతే. నాకు ఇక్కడ శ్రీజ పాయింట్ నచ్చింది. హౌస్ ఎఫెక్ట్ అయింది, ప్లేయర్స్ ఎఫెక్ట్ అయ్యారు, హౌస్ డైనమిక్స్ మారింది ప్రియ వల్ల. సో ప్రియా కేసింది, అది కరెక్ట్. మాస్క్ మ్యాన్ కూడా ప్రియా కేసాడు, అది కరెక్ట్. వీళ్ళు ముగ్గురు వచ్చి హరీష్ కేసాడు, అది వాళ్ళ పాయింట్లు వ్యాలిడే. కానీ వీళ్ళ పాయింట్లు గ్రేటర్ దాన్ దేర్ పాయింట్లు కదా. సో అది అక్కడ నాకు నచ్చలేదు. బట్ హరీష్ డిమాండ్ పవన్ డిస్కషన్లో హరీష్ చాలా యారగెంట్గా, రూడ్గా ఎక్కేస్తున్నాడు. అన్నిటికంటే అస్సలు నాకు నచ్చలేని విషయం ఏంద్రా అంటే, హరీష్ ప్రియాతో జరిగినప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆమె అతను అంటే దానికి అంత సీన్ చేసాడయ్యా, డిస్రెస్పెక్ట్ అని నాకు బుర్ర పాడైపోయింది. ఆ ఎంటైర్ డిస్కషన్లో శ్రీజ ఆన్ పాయింట్ మాట్లాడింది, అస్సలు తగ్గలేదు. డిమాండ్ పవన్ తగ్గాడు, వెనకడికి వేసాడు, శ్రీజ తగ్గలేదు. అది డిమాండ్ పవన్ నేర్చుకోవాల్సింది శ్రీజ దగ్గర. మనం ఫెయిర్గా ఉన్నాము, మనం ఒక న్యాయంగా ఉన్నాం, ఒక ధర్మంగా ఒక పాయింట్ మీద మాట్లాడినప్పుడు అవతలోడు ఎంత తోపు తురుమైనా, మనకంత హైట్ ఉన్నా, మనకంత బాడీ ఉన్నా, మన మీద ఎక్కడ ట్రై చేసినా కూడా మనం బ్యాక్ ఫుట్ వేయకూడదు. అది శ్రీజ దగ్గర వీళ్ళు నేర్చుకోవాలి. నాకు శ్రీజ దగ్గర ఈరోజు హైలీ ఇంప్రెస్డ్.
అగ్ని పరీక్ష గుర్తొచ్చింది. ఈ అమ్మాయి ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది గ్రాఫ్. ఇది నాకు నా దృష్టిలో రెడెంప్షన్ ఆఫ్ శ్రీజ యాజ్ ఆఫ్ నో. ఏమో ఈ లైవ్ తర్వాత లైవ్ కంటిన్యూలో ఆమె ఒక పని ఏమేమి చేస్తే నేనేం చేయలేను, కానీ యాజ్ ఆఫ్ నో ఈ వీడియో చేసే వరకు అయితే ఆమె పర్ఫెక్ట్గా ఒక స్టాండ్ తీసుకుంది, ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ పెట్టుకుంది, మంచిగా వాయిస్ అవుట్ చేసింది, ప్రాపర్ పర్సన్ని నామినేట్ చేయడానికి ట్రై చేసింది. ఇది అంతా అయిపోయిన తర్వాత మాస్ చూడండి, శ్రీజలో నాకు నచ్చింది. మాస్ మ్యాన్కి శ్రీజకి గొడవ అయిన తర్వాత ఓటింగ్ వేసినప్పుడు మాస్ మ్యాన్తో అంత గొడవ అయినా కూడా శ్రీజ మాస్ మ్యాన్ పేరు చెప్పలేదు, ప్రియ పాయింట్ చెప్పింది. అది నాకు నచ్చింది, ఆ ఫెయిర్నెస్ నాకు నచ్చింది. ఎందుకంటే మాస్ మ్యాన్ బోల్ మాటలు మాట్లాడాడు. తిట్టుతూ వస్తామని చెప్పి నాగార్జున గారు వేసారు, నీ ఊరి లేదా మీ ఇద్దరు అనుకొని వస్తారు, మీ ఇద్దరు ప్రతిదానికి వస్తారు. కరెక్టే, వ్యాలిడే నిన్నటి వరకు. ఈ రోజు నుంచి అది కాదు, ఈ రోజు నుంచి అంటే అది రాంగ్. నేనన్నా కూడా రాంగ్. ఎందుకంటే శ్రీజ ఇండివిజువల్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసింది. నేనేమన్నా అంటే ఆయన ఎన్ని మాటలు అన్నా, ఆయన ఏదోలాగా ఎక్కిరా ట్రై చేసినా కూడా ఆమె డెసిషన్ మార్చుకోలేదు. చూసారా, ఆ ఫెయిర్నెస్ నాకు ఇష్టం. సో శ్రీజ నాకు బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. మాస్క్ మ్యాన్ ప్రియా పాయింట్లు ఇంప్రెసివ్గా అనిపించింది, కానీ మాస్క్ మ్యాన్ శ్రీజతో మాట్లాడిన విధానం కానీ, మాస్క్ మ్యాన్ డిమాండ్ పవన్తో మాట్లాడే విధానం కానీ నాకు కరెక్ట్ అనిపించలేదు. బట్ డిమాండ్ పవన్తో మాట్లాడే దాంట్లో ఒక పాయింట్ హైలైట్ చేశారు, మనవాడు పులిహోరని ఎక్స్పోజ్ చేశాడు. నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసులే, కిట్ క్యాట్లు తినిపించడం ఇవన్నీ మాకు తెలుసు, నువ్వే చెప్పాలి. మరి అది హిలేరియస్గా నవ్వుకున్నా, ఎందుకంటే తెలియాలి అన్నీ చేసిన లఫుడ్ పనులు అన్నీ తెలియాలి కదా. ఇదంతా ఓకే, కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడలే. రితు చౌదరిని నామినేట్ చేయాలా వద్దన్నప్పుడు మాత్రం తెగ మాట్లాడేసాడు. ఇక్కడికి వచ్చేసరికి మాట్లాడలేదు. ఏం చేస్తున్నారా మీరంతా అనిపించింది. డిమాండ్ పవన్ చాలా ఫార్ బెటర్ అనిపించింది కళ్యాణ్ మీద. కళ్యాణ్కి మనం బాయ్ నెక్స్ట్ డోర్ ఈ నెక్స్ట్ డోర్ అనుకుంటే అన్నీ చూసారు కదా ఏం చేస్తున్నాడు. ఓవరాల్గా అయితే ఇది నా ఏమంటారు ఒపీనియను. ఇంకా ట్విట్టర్ టాక్ అవసరం అంటారు. 16 నిమిషాలు అయిపోయింది, మనం మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. నాకు అనవసరంగా టైం వేస్ట్ చేయాలని లేదు మీకు. ఓవరాల్గా మీ పర్స్పెక్టివ్ ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయడం ట్రై చేయండి, లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఆనెస్ట్ రివ్యూస్ ఎవ్రీడే వస్తే. సభకు నమస్కారం, ధన్యవాదాలు.